నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షుడు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ టౌన్ సీఐ ఎం యుగంధర్ సార్ మరియు ప్రముఖ వక్తగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు సి రామకృష్ణ విచ్చేసి ఆళ్లగడ్డ టౌన్లోని పాంపల్లి రోడ్డు వైపు ఉన్న ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ కరస్పాండెంట్ దస్తగిరి భాషా వెంకటేశ్వరరెడ్డి ప్రసాద్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థి బృందం జాతీయ జెండాల ప్రదర్శనతో భారత్ మాత చిత్రపటంతో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలతో ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి కార్యాలయం నుండి ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా 4 రోడ్ల కూడలి వరకు భారత్ మాతాకి జై జై వందే మాతరం జై భారత్ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ భరతమాత చిత్రపటానికి గాంధీజీ విగ్రహానికి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించి దేశభక్తిలో స్ఫూర్తిగా నిలిచారు. సందర్భంగా సీఐ యుగంధర్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితం నేటి మన స్వేచ్ఛకు మూలధనం, మన నేటి స్వేచ్ఛకు కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను జీవిత చరిత్రను తెలుసుకుని నవభారత నిర్మాణానికి విద్యార్థులు యువకులు సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. అమీర్ బాషా మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలనను ఎందరో నాయకులు వ్యతిరేకించి త్యాగాలు చేసి ప్రాణార్పణ చేసి ఉద్యమాల పోరాటాల ఫలితంగా గాంధీజీ నాయకత్వంలో అహింస అనే ఆయుధంతో 1947 ఆగస్టు 15న స్వాతంత్ర భారతదేశముగా అవతరించింది. రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ ఊరు నాది, ఈ దేశం నాది, మనమంతా భారతీయులైన భావన అందరిలో కలగాలని కోరారు. ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో వీరుల త్యాగాల ఫలితం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. ఈ స్వేచ్ఛావాయుల కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు 200 సంవత్సరాల బ్రిటిష్ प्रकाश पंतुल की